హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం సమీకరణవాదంలో మిగిలినటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. x³ + 3x² - 7x + 6 = 0 సమీకరణ మూలాలు వర్గాలు. మూలాలుగా గల సమీకరణం x³ - 23x² + lx - m = 0 అయితే L, M బిందువు గుండా x అక్షంతో ధన దిశలో 3π/4 కోణం చేయు సరళరేఖా సమీకరణము. ఇచ్చినటువంటి సమీకరణాన్ని రాసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మూలాలు వచ్చేసి a, b, c అని చెప్పి అనుకుందాం. మూలాల మొత్తము a + b + c - b/a అంటే -3/1 అంటే -3 వస్తుంది. నెక్స్ట్ మూలాల లబ్ధము చూడండి, ab + bc + ca వచ్చేసి -7/1 అంటే -7 వస్తుంది. ఇక్కడ తర్వాత చూడండి, మూలాల లబ్ధం వచ్చేసి ABC వచ్చేసి -d/a వస్తుంది, అంటే -6/1 అంటే -6 వస్తుంది. సో ఇప్పుడు a + b + c వాల్యూ తెలుసు కాబట్టి a² + b² + c² కనుక్కుందాం. a + b + c హోల్ స్క్వేర్ -2 × ab + bc + ca అవుతుంది. a + b + c అంటే -3 హోల్ స్క్వేర్ -2 × -7 అంటే 9 + 14 అవుతుంది, అంటే 23 వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి a² b² + b² c² + c² a² కనుక్కుందాం. ఇదేమవుతుందంటే ab + bc + ca హోల్ స్క్వేర్ -2abc × a + b + c అవుతుంది. సో ఇది -7 కాబట్టి -7 హోల్ స్క్వేర్ -2 × abc అంటే -6 అలాగే a + b + c అంటే -3. సో -7 హోల్ స్క్వేర్ అంటే 49 -++, -2 6 12 12 3 వచ్చేసి 36. 49 - 36 13 అవుతుంది. సో ఇక a² b² c² a² b² c² అంటే abc హోల్ స్క్వేర్ అవుతుంది, అంటే -6 హోల్ స్క్వేర్ అంటే 36 వస్తుంది. ఇక్కడ L, M అనేటువంటి పాయింట్ ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఇది L అవుతుంది, అలాగే ఇది వచ్చేసి M అవుతుంది. అలా ఎందుకు అవుతుందంటే మనకి సమీకరణం ఏమొస్తుందో చూడండి, x³ - a² - b² + c² × x² a² b² + b² c² + c² a² × x abc = 0. అయితే ఇక్కడ దీన్ని మనం ఇక్కడ ప్లస్ కదమ్మా మైనస్, దీన్ని మనం దేంతో కంపేర్ చేయాలంటే x³ - 23x² ప్లస్ ఇది వచ్చేసి ఎంత వాల్యూ వచ్చిందమ్మా మనకి 13 వచ్చింది, ప్లస్ 13x అలాగే మైనస్ ABC వచ్చి a² b² c² ఇది -a² b² c² వచ్చేసి 36 = 0. సో దీన్ని మనం దేంతో కంపేర్ చేయాలంటే x² - 23x² ప్లస్ lx - m = 0 తోటి కంపేర్ చేయాలి. L ప్లేస్లో 13 ఉంది, 13 M ప్లేస్లో 36 ఉంది. L, M వచ్చేసి 13, 36 అవుతుంది. ఇక్కడ థీటా వచ్చేసి 3π/4 ఇచ్చారు. సో M = tan θ కాబట్టి tan 3π/4 వాల్యూ -1. ఇక్కడ పాయింట్ తెలుసు, స్లోప్ తెలుసు. ఈక్వేషన్ ఏమవుతుందంటే y - y1 = m × x - x1. సో y - y1 వచ్చేసి 36 m అంటే -1 × x - x1 అంటే 13 అవుతుంది. సో y - 36 = -x + 13 అవుతుంది. -x ఇటు వస్తే x + y -36 - 13 = 0. సో x + y -49 = 0.
ఎక్స్ ప్లస్ వై మైనస్ 49 ఈక్వల్ టు 0 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈక్వల్ టు 0 సమీకరణ మూలాలు 3 రెట్లున్న మూలాలు గల బహుపది సమీకరణము lx క్యూబ్ ప్లస్ mx స్క్వేర్ ప్లస్ nx ప్లస్ k ఈక్వల్ టు 0 అయితే l కామా k బై 3 మైనస్ m కామా n బై 12 బిందువుల మధ్య దూరము. ఇచ్చినటువంటి సమీకరణాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. 3 రెట్లు ఉంది అంటే ఎఫ్ ఆఫ్ మామూలుగా కే రెట్లు ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై కే అవుతుంది. సో 3 రెట్లు ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై 3 మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ ఉన్న దగ్గరల్లా ఎక్స్ బై 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ బై 3 హోల్ క్యూబ్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ బై 3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ బై 3 ప్లస్ 1 ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఎక్స్ క్యూబ్ బై 27 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 9 మైనస్ 4x బై 3 ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ప్రతిదాన్ని కూడా ఇక్కడ ఎల్సిఎం చేసి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ 9 3s కాబట్టి 3 2s 6x స్క్వేర్, తర్వాత 3 9s 27 కాబట్టి 9 4s 36x ప్లస్ 27 1s 27 ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ దీన్ని మనం కంపేర్ చేద్దాం. ఎల్ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎంఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎన్ఎక్స్ ప్లస్ కే ఈక్వల్ టు 0 తోటి మనం కంపేర్ చేస్తే ఎల్ ప్లేస్లో 1 ఉంది, ఎం ప్లేస్లో 6 ఉంది, ఎన్ ప్లేస్లో మైనస్ 36, కే ప్లేస్లో 27 ఉంది. సో ఎల్ కామా కే బై 3, ఎల్ కామా కే బై 3 అంటే 1 కామా 27 బై 3 అంటే 1 కామా 9 వస్తుంది. అలాగే ఇంకో పాయింట్ వచ్చేసి మైనస్ ఎం కామా ఎన్ బై 12 మైనస్ ఎం అంటే 6 అవుతుంది. అలాగే మైనస్ 36 బై 12 సో మైనస్ 6 కామా మైనస్ 3 వస్తుంది, 12 3s కాబట్టి. సో ఈ రెండు బిందువుల మధ్య దూరం కనుక్కుందాం. దూరం ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ x2 అంటే మైనస్ 6, అలాగే ఇచ్చిన ప్రాబ్లంలో మైనస్ ఎల్ కామా కే బై 3 అని ఉండాలి, అంటే ఇది మైనస్ 1 అమ్మ. సో మైనస్ 6 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే మైనస్ 3, y1 వచ్చేసి 9 కాబట్టి మైనస్ 9 హోల్ స్క్వేర్. సో మైనస్ 5 హోల్ స్క్వేర్ అంటే 25, 9 ప్లస్ 3 12 హోల్ స్క్వేర్ అంటే 144. సో రూట్ 169 వస్తుంది, అంటే 13 సెంటీమీటర్స్. 13 సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఎక్స్ పవర్ 5 ప్లస్ 11x పవర్ 4 ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 4x స్క్వేర్ మైనస్ 13x ప్లస్ 6 ఈక్వల్ టు 0 యొక్క మూలాలు a1 a2 a3 a4 a5 అయితే 1/a1 1/a2 1/a3 1/a4 1/a5 మూలాలుగా గల బహుపది సమీకరణము. చూడండి, దీన్ని చాలా సింపుల్గా మనం చేయొచ్చు. ఎక్స్ ఉన్న దగ్గరల్లా 1/x సబ్స్టిట్యూట్ చేస్తే 1/x పవర్ 5 ప్లస్ 11/x పవర్ 4 ప్లస్ 1/x క్యూబ్ ప్లస్ 4/x స్క్వేర్ మైనస్ 13/x ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే 1 ప్లస్ 11x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x క్యూబ్ మైనస్ 13x పవర్ 4 ప్లస్ 6x పవర్ 5 ఈక్వల్ టు 0. 6x పవర్ 5 మైనస్ 13x పవర్ 4 ప్లస్ 4x క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11x ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఎక్స్ క్యూబ్ మైనస్ 7x ప్లస్ 6 ఈక్వల్ టు 0 యొక్క మూలాలు ఆల్ఫా కామా బీటా కామా గామాలు అయితే ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్, బీటా మైనస్ గామా హోల్ స్క్వేర్ కామా గామా మైనస్ డెల్టా హోల్ స్క్వేర్లు మూలాలుగా గల బహుపది సమీకరణము. ఇచ్చిన సమీకరణాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. సో ఎఫ్ ఆఫ్ 1 కనుక్కున్నట్లయితే 1 క్యూబ్ మైనస్ 7 ఇంటూ 1 ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో ఇది మొత్తం 0 వస్తుంది. సో ఇది ఒక మూలం అవుతుంది, ఓకేనా. సో ఆల్ఫా అనుకుందాం, దాన్ని 1 అనుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ 2 కనుక్కుందాం. 2 క్యూబ్ మైనస్ 7 ఇంటూ 2 ప్లస్ 6 ఈక్వల్ టు, సో 2 క్యూబ్ అంటే ఏంటి 8, 8 ప్లస్ 6 14, 14 మైనస్ 14 0. సో ఇది కూడా ఒక మూలం కాబట్టి బీటా అనేది 2 అని చెప్పి తీసుకుందాం. ఎఫ్ ఆఫ్
-3 కనుక్కుందాం. ఇప్పుడు ఏమైంది -3 హోల్ క్యూబ్ -7 ఇంటూ -3 ప్లస్ 6 ఈక్వల్ టు -3 హోల్ క్యూబ్ అంటే -27 ప్లస్ 21 ప్లస్ 6. సో ఇది కూడా 0 వస్తుంది. కాబట్టి ఇది గామా అనుకుందాం. గామా వచ్చేసి -3 అవుతుంది. సో ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఏమైంది అంటే 1 - 2 హోల్ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది 1. నెక్స్ట్ బీటా మైనస్ గామా హోల్ స్క్వేర్. బీటా మైనస్ గామా అంటే 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 + 3 హోల్ స్క్వేర్ 5 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 25. నెక్స్ట్ గామా మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అంటే -3 - 1 హోల్ స్క్వేర్ -4 హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది 16 వస్తుంది. సో మనకి ఈక్వేషన్ ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్, బీటా మైనస్ గామా హోల్ స్క్వేర్, గామా మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ మూలాలు కాగలిగిన సమీకరణం ఏమవుతుందంటే x-1 అలాగే ఇంటూ x-25 ఇంటూ x-16 ఈక్వల్ టు 0. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసినట్లయితే x² -25x - 1x మొత్తం -26x ప్లస్ 25 ఇంటూ x-16 ఈక్వల్ టు 0. నెక్స్ట్ వచ్చేసి x² ఇంటూ x³ -16x² -26x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 26x ఇంటూ 16 26x ఇంటూ 16 అంటే 416x అవుతుంది. అలాగే ప్లస్ 25x మైనస్ 25 16 వచ్చేసి 400 ఈక్వల్ టు 0. సో x³ -16x² -26x² మొత్తం -42x² ప్లస్ 416 25 441x minus 400 equal to 0. X cube minus 42x square plus 441x minus 400 equal to 0. So option 4 is the right answer. Next one, x cube minus 6x square plus ax plus b equal to 0 బహుపదిని x square minus 3x plus 2 నిశ్శేషంగా భాగిస్తే a, b. ఇచ్చిన సమీకరణాన్ని f of x అనుకుందాం. సో f of 1 కనుక్కొని చూద్దాం. 1 cube minus 6 into 1 square plus a into 1 plus b equal to 0. సో అప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుంది, a plus b ఈక్వల్ టు 1 minus 6 minus 5 కాబట్టి ఇటు వస్తే ప్లస్ 5 ఈక్వేషన్ 1 అవుతుంది. సో ఇప్పుడు f of 2 కనుక్కుందాం. f of 2 కనుక్కుంటే సో 2 cube minus 6 into 2 square plus a into 2 plus b equal to 0. 2 cube అంటే 8 minus 6 into 2 square అంటే 4 plus 2a plus b equal to 0. So 8 minus 6 4s 24 plus 2a plus b equal to 0. So 2a plus b equal to 8 minus 24. 8 minus 24 అంటే -16 అవుతుంది. ఆ -16 ఇటు వస్తే +16. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇక్కడ 1 2 ఎందుకు సబ్స్టిట్యూట్ చేసామంటే మనకి ఇక్కడ ఇది x² - 3x + 2 చేత నిశ్శేషంగా భాగిస్తుందని ఇచ్చాడు. దీనికి మూలాలు, దీనికి ఏమవుతుందంటే x-1 ఇంటూ x-2గా రాస్తాం. కాబట్టి ఇది మూలాలు 1, 2 వస్తాయి. అందుకని 1, 2 సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు ఈ రెండు సమీకరణాలు మనం సాధిద్దాం. 2a + b 16 అలాగే a + b వచ్చేసి 5. సో మైనస్ చేసినట్లయితే 2a - a అవుతుంది. 16 - 5 11 వస్తుంది. a వాల్యూ 11 కాబట్టి a + b 5. అప్పుడు b = 5 - 11 అంటే -6 వస్తుంది. ఇక్కడ ప్రాబ్లంలో మనల్ని ఏమడిగారు, a, b అడిగారు. a, b అంటే 11, -6 అవుతుంది. 11, -6 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 23. నెక్స్ట్ వన్ 2x³ - x - 1 = 0 యొక్క r మూలాల లబ్ధము SR అయితే S1 + S2 + S3 = అంటున్నాడు. ఇక్కడ S1 కనుక్కున్నట్లయితే S1 వచ్చేసి -x గుణకము బై x
మైనస్ ఎక్స్ స్క్వేర్ గుణకము బై ఎక్స్ క్యూబ్ గుణకం అవుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ లేదు కాబట్టి ఇది 0 వస్తుంది. అలాగే S2 కనుక్కుందాం. S2 వచ్చేసి C/A అవుతుంది. C/A ఇక్కడ C అంటే చూడండి -1 అవుతుంది. -1/A అంటే 2. S2 వచ్చేసి -1/2. నెక్స్ట్ S3 అంటే -D/A. -D/A అంటే -1/A అంటే 2 అంటే 1/2 వస్తుంది. సో S1, S2, S3 తెలుసు. ఇప్పుడు S1 + S2 + S3 కనుక్కుందాం. S1 అంటే 0, S2 అంటే -, S3 అంటే +. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 0 వస్తుంది. 0 అనేది ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ x³ - 9x² + 23x - 15 = 0 యొక్క మూలాలు అంకశ్రేణిలో పదాంతరం d అయినప్పుడు a² - 1, a² - 2, a³ - 3 మూలాలుగా గల బహుపది సమీకరణము. మనకి ఇచ్చినటువంటి సమీకరణం రాసాం. x³ - 9x² + 23x - 15 = 0. ఇక్కడ మూలాల మొత్తము మూలాలు అంకశ్రేణిలో ఉన్నాయి కాబట్టి a - d, a అలాగే a + d. ఈ మూలాల మొత్తం అంటే చూడండి -9/1 అంటే 9 వస్తుంది. -d + d క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 3a 9. దాని నుంచి a వాల్యూ 3 వస్తుంది. a వాల్యూ 3 వస్తుంది కాబట్టి ఇప్పుడు మూలాల లబ్ధం కనుక్కుందాం. a - d × a × a + d - -15/1 అంటే 15 వస్తుంది. సో ఇప్పుడు ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 - d × 3 × 3 + d = 15. 3 1s 3 5s. సో 3 - d × 3 + d అంటే 9 - d². 9 అనేది 5 అవుతుంది. సో -d² = 5 - 9. సో -d² = -4, d² = 4. దట్ ఇంప్లైస్ d ± 2. సో ఇప్పుడు మనం ఇక్కడ d వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. d వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మూలాలు ఏమవుతాయో చూడండి. a - d అంటే 3 - -2 అంటే +2. 5 ఒక మూలం వస్తుంది. a3 a + d అంటే 3 - 2 1. 5, 3, 1 కానీ లేదా 1, 3, 5 అనేవి మూలాలు అవుతాయి. సో 5, 3, 1 మూలాలు అయితే అప్పుడు మనకి ఇక్కడ ఏం అడిగారంటే ప్రాబ్లంలో 5, 3, 1 మూలాలు కాబట్టి a - 2 a³ a² - 1 అలాగే నెక్స్ట్ వచ్చేసి a² - 2 నెక్స్ట్ వచ్చేసి a³ - 3 మూలాలుగా ఉన్న సమీకరణం అడిగారు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మొదటి మూలం 5 కాబట్టి 5² - 1 అంటే 24 అనేది ఒక మూలం అవుతుంది. నెక్స్ట్ 3 కాబట్టి 3² - 2 అంటే 9 - 2 అంటే 7 అనేది ఇంకో మూలం అవుతుంది. 1³ - 3 అంటే -2 అనేది ఇంకొక మూలం అవుతుంది. సో x - 24 × x - 7 × x + 2 = 0 అవుతుంది. వీటన్నింటినీ కూడా మనం మల్టిప్లై చేసినట్లయితే x³ - 31x² + 168x + 2x² - 62x + 336 = 0 వస్తుంది. సో దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తే x³ - 29x² + 102x + 336 = 0 అవుతుంది. ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా అలా లేవు కాబట్టి సమస్యలోనే ఏదో పొరపాటు ఉంది. నెక్స్ట్ వన్ 18x³ + 81x² + 121x + 60 = 0 యొక్క ఒక మూలము మిగిలిన రెండు మూలాల మొత్తంలో సగానికి సమానమైతే దాని మూలాలలో ఒకటి. చూడండి ఈ ప్రాబ్లంలో ఒక మూలము మిగిలిన రెండు మూలాల మొత్తంలో సగానికి సమానం అన్నాడు. సో ఒక మూలం ఆల్ఫా అనుకుంటే మిగిలిన రెండు మూలాల మొత్తంలో సగానికి సమానం అంట. అంటే మిగిలిన రెండు మూలాల మొత్తం ఏమైంది 2 ఆల్ఫా అయింది. సో ఆల్ఫా + 2 ఆల్ఫా 2 ఆల్ఫాలో సగమే కదా ఆల్ఫా అంటే 3 ఆల్ఫా. మూలాల మొత్తం 3 ఆల్ఫా. 3 ఆల్ఫా వచ్చేసి ఏమొస్తుందో చూడండి -81/18 వస్తుంది. 9 9s 9 2s అంటే 3 ఆల్ఫా అనేది -9/2.
సో ఆల్ఫా వచ్చేసి 3 1s 3 3s కాబట్టి -3/2 వస్తుంది. ఇక్కడ ఒక మూలమే కదా అడిగింది, అది ఎంత వచ్చింది -3/2. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x³ + 2x² - 3x - 1 = 0 యొక్క మూలాలు ఆల్ఫా బీటా గామా అయితే ఆల్ఫా పవర్ -4 ప్లస్ బీటా పవర్ -4 ప్లస్ గామా పవర్ -4 విలువ. ఇచ్చిన సమీకరణం రాసాం. సో అయితే ఇక్కడ ఏ వచ్చేసి 1 అవుతుంది, బి 2 అవుతుంది, సి -3, డి వచ్చేసి -1 అవుతుంది. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే -2/1 అంటే -2 అవుతుంది. నెక్స్ట్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వచ్చేసి -3/1 అంటే -3 వస్తుంది. నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా, ఆల్ఫా బీటా గామా అంటే చూడండి ఇక్కడ స్థిరపదం అనమాట, స్థిరపదం వచ్చేసి -1 కాబట్టి -1/1 అంటే 1 వస్తుంది. సో ఇప్పుడు మనం α² + β² + γ² కనుక్కుందాం. α² + β² + γ² అంటే α + β + γ² -2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా ఆల్ఫా ప్లస్ గామా ఆల్ఫా అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే -2 హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఈ వాల్యూ -3. సో -2 హోల్ స్క్వేర్ అంటే 4 + 6, 4 + 6 అంటే 10 వస్తుంది. నెక్స్ట్ ఆల్ఫా పవర్ 4 ప్లస్ బీటా పవర్ 4 ప్లస్ గామా పవర్ 4 = α² ప్లస్ β² ప్లస్ γ² హోల్ స్క్వేర్ -2 ఇంటూ α² ఇంటూ β² α² ఇంటూ γ² ఇంటూ β². ఓకే, అయితే మనకి ఈ వాల్యూ తెలియదు కదా, ఇది కనుక్కుందాం. α² β² ప్లస్ γ² α² ప్లస్ γ² β² ఈక్వల్ ఏమైందంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అవుతుంది. సో ఈ వాల్యూ తెలుసు మనకి ఎంత, -3 హోల్ స్క్వేర్ -2 ఇంటూ 1 ఇంటూ -2. సో 9 + 4 అంటే 13 వస్తుంది. సో ఆల్ఫా పవర్ 4 ప్లస్ బీటా పవర్ 4 ప్లస్ గామా పవర్ 4 అంటే α² ప్లస్ β² ప్లస్ γ² హోల్ స్క్వేర్ అంటే 10² -2 ఇంటూ ఈ వాల్యూ 13. సో 100 - 26, 100 - 26 అంటే 74 వస్తుంది. కానీ మనకు ప్రాబ్లంలో అడిగింది ఆల్ఫా పవర్ -4 ప్లస్ బీటా పవర్ -4 ప్లస్ గామా పవర్ -4. సో అప్పుడు ఏమైంది 1/ఆల్ఫా పవర్ 4 ప్లస్ 1/బీటా పవర్ 4 ప్లస్ 1/గామా పవర్ 4. సో దాన్ని సింప్లిఫై చేస్తే బీటా పవర్ 4 ఇంటూ గామా పవర్ 4 ప్లస్ ఆల్ఫా పవర్ 4 ఇంటూ గామా పవర్ 4 ప్లస్ ఆల్ఫా పవర్ 4 ఇంటూ బీటా పవర్ 4 బై ఆల్ఫా పవర్ 4 బీటా పవర్ 4 ఇంటూ గామా పవర్ 4 దట్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాస్తామంటే α² β² ప్లస్ α² γ² ప్లస్ γ² β² హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఆల్ఫా బీటా గామా హోల్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా బై ఆల్ఫా బీటా గామా హోల్ పవర్ 4 అవుతుంది. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ వాల్యూ 13 కాబట్టి 13 హోల్ స్క్వేర్ -2 ఇంటూ 1² ఇంటూ -3 బై ఆల్ఫా బీటా గామా వాల్యూ 1 కాబట్టి 1/4. 13² వాల్యూ 169 ప్లస్ ఇక్కడ 1/4 అంటే 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3s వచ్చేసి 6, మొత్తం వచ్చేసి 175 వస్తుంది. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 175 అనేది లేదు, సరైన సమాధానం 175. నెక్స్ట్ వన్, x³ ప్లస్ px² ప్లస్ qx ప్లస్ r = 0 యొక్క మూలాలు ఆల్ఫా బీటా గామా అయితే సిగ్మా α² బీటా విలువ. ఫస్ట్ మనం ఇచ్చినటువంటి సమీకరణం రాసుకున్నాం. ఇందులోంచి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే -p అవుతుంది. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే q అవుతుంది. సో ఆల్ఫా బీటా గామా వచ్చేసి
ఆల్ఫా బీటా గామా వచ్చేసి మైనస్ గామా అవుతుంది. సో సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా కనుక్కుందాం. సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా అంటే ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ ఆల్ఫా స్క్వేర్ గామా ప్లస్ బీటా స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా స్క్వేర్ గామా ప్లస్ గామా స్క్వేర్ ఆల్ఫా ప్లస్ గామా స్క్వేర్ బీటా. ఇందులో ఆల్ఫా ప్లస్ దీన్ని ఇలా రాయొచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా ఆల్ఫా ప్లస్ గామా ఆల్ఫా మైనస్ 3 ఆల్ఫా బీటా గామాగా రాయొచ్చు. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ మైనస్ పి ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా ఆల్ఫా ప్లస్ గామా ఆల్ఫా వాల్యూ క్యూ అవుతుంది. మైనస్ 3 ఇంటూ మైనస్ ఆర్. సో మైనస్ పీక్యూ ప్లస్ 3r అవుతుంది. మైనస్ పీక్యూ ప్లస్ 3r. దాన్ని ఎలా రాయొచ్చు? 3r మైనస్ పీక్యూగా రాస్తాం. 3r మైనస్ పీక్యూ అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్స్ క్యూబ్ మైనస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ మైనస్ సి ఈక్వల్ టు 0 సమీకరణ మూలాలు హరాత్మక శ్రేణిలో ఉంటే మధ్యమ మూలము. ఇక్కడ మూలాలు వచ్చేసి హరాత్మక శ్రేణిలో ఉన్నాయి. అంటే మూలాలు 1 ఆల్ఫా 1 బీటా 1 గామాలు అవుతాయి. సో అలా అయినప్పుడు వీటి ఇక్కడ హరమధ్యం 2 బీటా ఈక్వల్ టు 1 ఆల్ఫా ప్లస్ 1 గామా. దాన్ని ఆల్ఫా ప్లస్ గామా బై ఆల్ఫా బీటాగా రాస్తాం. సో టోటల్గా ఆల్ఫా ప్లస్ గామా బై ఆల్ఫా గామా, ఆల్ఫా ప్లస్ గామా బై ఆల్ఫా గామా ఈక్వల్ టు 2 బీటా అవుతుంది. సో దాని నుంచి 2 ఇంటూ ఆల్ఫా గామా ఈక్వల్ టు బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ గామా వస్తుంది. ఇక్కడ దాన్ని బీటా తోటి మల్టిప్లై చేద్దాం. 2 ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు బీటా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ గామా అవుతుంది. సో ఇక్కడ బీటా ఇక్కడ చూడండి, దట్ ఇంప్లైస్ బీటా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ గామా ఈక్వల్ టు 2 ఆల్ఫా బీటా గామా. 2 ఇంటూ ఆల్ఫా బీటా గామా అంటే ఇందులో మూలాలు లబ్ధంగా చేసినట్లయితే c/1 అంటే c వస్తుంది, 2c వస్తుంది. ఓకేనా? అలాగే బీటా స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఆల్ఫా బీటా గామా సి కదా, ఆల్ఫా బీటా గామా అనేది సి కదా. కాబట్టి గామా అనేది ఏమైంది? గామా వచ్చేసి c/ ఆల్ఫా బీటా అవుతుంది. అలాగే మూలాల మొత్తము ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మనకేమొస్తుంది? ఏ వస్తుంది. సో ఏ వచ్చింది కాబట్టి దాని నుంచి ఆల్ఫా ప్లస్ గామా అంటే ఏ మైనస్ బీటా అవుతుంది. సో బీటా స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ బీటా ఈక్వల్ టు 2c అవుతుంది. సో ఏ బీటా స్క్వేర్ మైనస్ బీటా క్యూబ్ ఈక్వల్ టు 2c. సో దాన్ని ఒక ఆర్డర్లో రాద్దాం. బీటా క్యూబ్ మైనస్ ఏ బీటా స్క్వేర్ ప్లస్ 2c ఈక్వల్ టు 0. సో దీని నుంచి ఇచ్చిన ఈక్వేషన్లో కానీ మనం బీటాని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే బీటా క్యూబ్ మైనస్ ఏ బీటా స్క్వేర్ ప్లస్ బి బీటా మైనస్ సి ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే చూడండి, ఇది సేమ్గా ఉంది, ఈ ప్లేస్లో ఇలా ఉంది. బి బీటా మైనస్ సి ప్లేస్లో 2c ఉంది. సో బి బీటా ఈక్వల్ 2c ప్లస్ సి 3c అవుతుంది. సో బీటా ఈక్వల్ టు 3c/b వస్తుంది. ఇక్కడ 3c/b అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 5 ఈక్వల్ టు 0 యొక్క ప్రతి మూలము kతో పెంచగా వచ్చిన మూలాలతో ఏర్పడే సమీకరణంలో ఎక్స్ స్క్వేర్ పదం లోపించవలనన్న k ఈక్వల్ టు ఇచ్చినటువంటి సమీకరణం రాసుకున్నాం. ఇక్కడ దీనికి ఆల్ఫా బీటా గామా అనేవి మూలాలు అయితే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -b/a అంటే -6/1 అంటే 6 వస్తుంది. సో ఇక్కడ ప్రతి మూలాన్ని kతో పెంచగా అన్నాడు. అంటే ఆల్ఫా ప్లస్ k ప్లస్ బీటా ప్లస్ k ప్లస్ గామా ప్లస్ k ఈక్వల్ టు ఇక్కడ అలా ప్రతి మూలాన్ని kతో పెంచితే ఎక్స్ స్క్వేర్ పదం లోపించాలన్నాడు. అంటే 0 తీసుకోమన్నాడు. ఇందులో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ కేలు 3 ఉన్నాయి ఈక్వల్ టు 0. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అనే 6
6 ప్లస్ 3k ఈక్వల్ టు 0. దాని నుంచి 3k ఈక్వల్ టు -6, k ఈక్వల్ టు -6/3, k ఈక్వల్ టు -2 వస్తుంది. ఈ ప్రాబ్లంలో k వాల్యూ అడిగారు, అది -2 వచ్చింది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x³ -9x² + 14x + 24 ఈక్వల్ టు 0 సమీకరణంలో మూలాల లబ్ధము. మూలాల లబ్ధం అంటే ఇక్కడ ABCD ఉన్నాయి కాబట్టి -D/A అవుతుంది. -D అంటే 24/A అంటే x³ కోఎఫిషియంట్ 1, -24/1 -24 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x³ + QX + R ఈక్వల్ టు 0 సమీకరణ మూలాలు ఆల్ఫా, బీటా, గామా అయితే బీటా మైనస్ గామా హోల్ స్క్వేర్ ప్లస్ గామా మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇచ్చిన సమీకరణాన్ని x³ + QX + R ఈక్వల్ టు 0 అని రాసాము. అయితే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా x² కోఎఫిషియంట్ లేదు కాబట్టి 0/ఎనీథింగ్ 0 అవుతుంది. సో అలాగే ఆల్ఫా బీటా ప్లస్ బీటా ఆల్ఫా ప్లస్ బీటా గామా ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ ఇది ప్లస్ అవుతుంది, +q/1 +q/1 అంటే q అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా బీటా గామా, ఇది వచ్చేసి మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై ఇది r అమ్మ -r/x³ కోఎఫిషియంట్ 1, సో -r వస్తుంది. సో ఇక్కడ ఈ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా రాసాము, ఆల్ఫా బీటా ప్లస్ బీటా ఆల్ఫా ప్లస్ బీటా గామా రాసాము, ఆల్ఫా బీటా గామా వాల్యూస్ కనుక్కున్నాం అనమాట. ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్, ఓకే, దీన్ని బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే +2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా ఆల్ఫా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు 0² అంటే 0 అవుతుంది. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఈ వాల్యూ ఏంటి q ఈక్వల్ టు 0. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఈక్వల్ టు -2q వస్తుంది. సో ఇప్పుడు మనకి ప్రాబ్లంలో కనుక్కోముంది బీటా మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ గామా మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ బీటా మైనస్ గామా, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు అన్నారు. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ -2 బీటా గామా ప్లస్ గామా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ -2 గామా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ -2 ఆల్ఫా బీటా. సో ఇందులో 2 ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ఇవన్నీ 2 ఉన్నాయి కాబట్టి 2 కామన్ చేసాం. అలాగే -2 కామన్ చేస్తే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వస్తుంది. సో 2 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ -2q మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వాల్యూ q. సో -4q -2q -4q మొత్తం ఎంత వస్తుంది? -6q వస్తుంది. -6q అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x³ + ax² + bx + c ఈక్వల్ టు 0 యొక్క మూలాలు ఆల్ఫా బీటా గామా అయితే సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ సిగ్మా ఆల్ఫా బీటా స్క్వేర్ అన్నారు. దీని ఫార్ములా ఏమవుతుందంటే చూడండి, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, ఓకే, ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా -3 ఆల్ఫా బీటా గామా అవుతుంది. సో ఇందులో ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ b/1 అవుతుంది. b/1 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా -a/1 -3 ఇంటూ ఆల్ఫా బీటా గామా -c/1, ఇది వచ్చేసి -c/1. సో చూడండి, మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, a ఇంటూ b ఏమవుతుంది? ab వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 ఇంటూ c 3c, b ఇంటూ -a -ab అవుతుంది. సో 3c -ab వస్తుంది. 3c -ab చూడండి ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x మైనస్ 6 ఈక్వల్ టు 0 మూలాలుగా గల బహుపది సమీకరణము. చూడండి, ఇచ్చిన సమీకరణం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. ఇక్కడ మూలాలుగా గల వర్గ సమీకరణం అన్నారు కాబట్టి ఎఫ్ ఆఫ్ రూట్ ఎక్స్ అనేది మనం కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే రూట్ ఎక్స్ హోల్ క్యూబ్ అంటే ఎక్స్ రూట్ ఎక్స్ అవుతుంది. అలాగే మైనస్ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ప్లస్ 8 ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఈ రెండిట్లో నుంచి ఎక్స్ కామన్ చేస్తే, లేకపోతే ఈ రెండిట్లో నుంచి ఇక్కడ ఎక్స్ రూట్ ఎక్స్ ఉంది, 8 రూట్ ఎక్స్ ఉంది. ఆ రెండిట్లో నుంచి రూట్ ఎక్స్ కామన్ చేద్దాం. ఎక్స్ ప్లస్ ఈ రెండు అనమాట. ఎక్స్ ఇక్కడ రూట్ ఎక్స్ కామన్ చేస్తే ఎక్స్ ప్లస్ 8 ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ కామన్ చేస్తే లేకపోతే మైనస్ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు 0. సో ఇవి మైనస్ టర్మ్స్ అటు తీసుకెళ్దాం. ఎక్స్ ప్లస్ 8 ఇంటూ రూట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 6 అవుతుంది. బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. ఇరువైపులు వర్గం చేస్తే ఎక్స్ ప్లస్ 8 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16x ప్లస్ 64 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6 2s ఎంతమ్మా 12x ప్లస్ 6 స్క్వేర్ అంటే 36. సో ఇక్కడ ఎక్స్ తోటి మల్టిప్లై చేస్తే ఏమైంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ 16x స్క్వేర్ ప్లస్ 64x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x మైనస్ 36 ఈక్వల్ టు 0. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. ఎక్స్ క్యూబ్ ప్లస్ 16x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 15x స్క్వేర్ 64 మైనస్ 12 ప్లస్ 52x మైనస్ 36 ఈక్వల్ టు 0 అవుతుంది. చూడండి, ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ 15x స్క్వేర్ ప్లస్ 52x మైనస్ 36 ఈక్వల్ టు 0. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక సమీకరణం ఇచ్చారు. 3x క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 22x మైనస్ 24 ఈక్వల్ టు 0. సమీకరణంలో మూలాల మొత్తము అన్నారు. మూలాల మొత్తం అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ 3. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 1/3 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ ఎక్స్ పవర్ 4 ప్లస్ బి ఎక్స్ క్యూబ్ ప్లస్ సి ఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ ప్లస్ ఈ ఈక్వల్ టు 0 అను సమీకరణం వ్యుత్క్రమ సమీకరణంగా ఉండవలనన్న గుణకాల మధ్య సంబంధము అని చెప్పి అడిగారు. ఇక్కడ ఈ సమీకరణం వ్యుత్క్రమ సమీకరణంగా ఉండాలంటే ఆ గుణకాల మధ్య సంబంధం ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనిస్తే వ్యుత్క్రమం అంటే విలోమం కదా. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏఎక్స్ పవర్ 4 ప్లస్ బిఎక్స్ క్యూబ్ ప్లస్ సి ఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ ప్లస్ ఈ. సో ఎఫ్ ఆఫ్ 1/x అంటే ఏ బై ఎక్స్ పవర్ 4 ప్లస్ బి బై ఎక్స్ క్యూబ్ ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ డి బై ఎక్స్ ప్లస్ ఈ అవుతుంది ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేసినట్లయితే ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ క్యూబ్ ప్లస్ ఈ ఎక్స్ పవర్ 4 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇందులో దీన్ని మనం కంపేర్ చేద్దాం. దేంతో కంపేర్ చేద్దాం? ఇచ్చినటువంటి ఇచ్చిన సమీకరణం ఏంటి చూడండి. ఏ ఎక్స్ పవర్ 4 బి ఎక్స్ క్యూబ్ నెక్స్ట్ సి ఎక్స్ స్క్వేర్ తర్వాత డిఎక్స్ ప్లస్ ఈ. ఇక్కడ మనం కంపేర్ చేయండి. ఇక్కడ చూడండి, ఏ ప్లేస్లో ఏముంది, ఏ ఈక్వల్ టు ఈ, బి ఈక్వల్ టు డి ఉంది. ఏ ప్లేస్లో ఈ ఉంది, బి ప్లేస్లో డి ఉంది. ఏ ఈక్వల్ టు ఈ, బి ఈక్వల్ టు డి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక చలరాశిలో 4వ పరిమాణ వ్యుత్క్రమ సమీకరణానికి 2 మూలాలు ఏ కామా బి అయినా మిగిలిన 2 మూలాలు. చూడండి, వ్యుత్క్రమ సమీకరణానికి గామా అనేది మూలమైతే 1/గామా అనేది మరొక మూలం అవుతుంది. ఇక్కడ ఏ కామా బి అనేవి 2 మూలాలు కాబట్టి వాటి ఇంకొక 2 మూలాలు ఏమవుతాయి అంటే ఏకి మరొక మూలం 1/a, బికి మరొక మూలం 1/b. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇంతతోటి ఈ చాప్టర్లో ఉన్నటువంటి బిట్స్ అన్నీ కూడా పూర్తయినాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.